ఉంటుంది. ఆ పచ్చి దవడ ఎముకతో జారిపోతుంటుంది చేతిలో, పచ్చిది అన్నాడు. ఆ ఎముక పట్టుకొని ఆడించాడట. ఆయుధాలు పట్టుకొని వచ్చిన శత్రువులందరినీ జయించగలిగాడు. ఇప్పుడు బంధకాలు తొలగిపోయి జయం కూడా వచ్చింది. ఒకడు ఎంతమంది జయించాడు? 1000 మందిని. ఇప్పుడు ఒకడేమయ్యాడు? 1000 మందికి ఉన్న బలం. ఒక్క వ్యక్తికి 1000 మందికి ఉన్న బలం. ఈరోజు ఒంటరితనం నుండి ప్రార్థిస్తున్న సహోదర సహోదరి, మీరు 1000 మందికి ఉన్న ఆశీర్వాదం, 1000 మందికి ఉన్న బలాన్ని దేవుడు మీకు ఇచ్చును గాక. ఇవ్వగలడా? ఇచ్చాడు. ఒక్కడు 1000 మంది అగును. ఒంటరివాడు ఆ జనము 1000 మందిగా మారుస్తున్నాడు. బలమైన జనముగా మారుస్తాడు. ఎన్నిక లేనివాడు, వీళ్ళు ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. అసలు ఎన్నికే లేదు. ఎన్నిక అంటే ఈజ్ నాట్ కౌంటెడ్. యూజ్లెస్ మ్యాన్, హోప్లెస్ పర్సన్ అంటున్నారేమో. అతను ఎన్నిక లేనివాడండి, అతనికి ఎవరు గుర్తింపు లేదు అనేటువంటి వ్యక్తి ప్రార్థించి దేవుని మీద ఆధారపడితే గొప్ప జనంగా దేవుడు మారుస్తాడట. అంటే అనేకులు గుర్తించే విధంగా దేవుడు నిన్ను చేయగలడు. సో నీ ఇంట్లోనే నీకు గుర్తింపు లేదు, నీ వీధిలో నీకు గుర్తింపు లేదు, కానీ ఒకరోజు దేవుడు నిన్ను ఆస్వాదించే రోజు రాబోతుంది. గొప్ప జనం నిన్ను గుర్తిస్తారు. అనేకులు నిన్ను గుర్తించే రోజు రాబోతుంది. ఒకప్పుడు నేను మీకు తెలుసా? ఈవెన్ పాల్ అంటే ఎవరన్నా మీకు తెలుసా? అప్పుడు నాకు తెలిసింది దేవుడే. దేవసల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి మీ అందరికీ తెలియబడేలా చేసింది ఎవరు? నేను నా పేరు చెప్పుకోలేదు, కానీ నా యేసయ్య గురించి ప్రకటించాను.